బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ ఆసక్తికరంగా సాగుతుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 49.4 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయింది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 41 టాప్ స్కోరర్గా ఉన్నాడు. హెజల్వుడ్ 4 వికెట్లు, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కి వచ్చిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసేసరికి 27 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. టీమిండియా 83 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. క్రీజ్లో అలెక్స్ కేరీ 19, మిచెల్ స్టార్క్ 6తో బ్యాటింగ్లో ఉన్నారు. భారత బౌలర్లలో కెప్టెన్ బుమ్రా 17 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. అలాగే మహమ్మద్ సిరాజ్ 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు మరియు హర్షిత్ రాణా 33 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశారు. అయితే ఇవాళ ఆటలో లబుషేన్, మహమ్మద్ సిరాజ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సిరాజ్ వేసిన 13వ ఓవర్ 3వ స్టన్నింగ్ డెలివరీని లబుషేన్ షాట్ ఆడడానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్కి కనెక్ట్ అవ్వలేదు. తొడ వద్ద ఉన్న ప్యాడ్కి బలంగా తాకింది. అనంతరం బంతి ఎక్కడ ఉందో ఆలోచన లేని లబుషేన్ పరుగు కోసం ప్రయత్నించాడు. ఆ తర్వాత క్రీజులో ఉందని తెలుసుకొని పరుగును ఉపసంహరించుకున్నాడు. మరోవైపు ఈ క్రమంలో సిరాజ్ బంతి వద్దకు వేగంగా దూసుకొచ్చాడు. దీంతో సిరాజ్ రన్అట్ చేశాడనే భయంతో బంతిని లబుషేన్ తన బ్యాట్తో అవతలికి నెట్టాడు. లబుషేన్ అప్పటికే క్రీజ్ వద్ద ఉన్నప్పటికీ తనను బంతిని తీసుకొనివ్వకుండా చేయడంతో సిరాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. రన్అట్ చేయకుండా అడ్డుకున్నాడని అంపైర్లకు సిరాజ్ ఫిర్యాదు చేశాడు. కాసేపు లబుషేన్, సిరాజ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే వికెట్ల వైపునకు బంతి వస్తుందని చూపుతూ ఓ బ్యాటర్ బంతిని అడ్డుకోవచ్చు, కానీ సిరాజ్ రన్అట్ చేశాడని ఉద్దేశపూర్వకంగా లబుషేన్ బాల్ నెట్టేయడంతో ఆస్ట్రేలియా తొండాట ఆడిందని టీమిండియా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా 12వ ఓవర్లో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న లబుషేన్, సిరాజ్ 21వ ఓవర్లో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. లబుషేన్ 52 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేయడం గమనార్హం.